ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఇప్పుడు క్రాస్ కట్ బ్లౌజ్‌ని మనం ఏ విధంగా కటింగ్ చేసుకోవచ్చో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ముందుగా మనకి షోల్డర్స్ జారిపోకుండా ఉండాలంటే ఎలాంటి టిప్స్ పాటించాలి, సైడ్ జాయింట్స్‌లో పర్ఫెక్ట్‌గా రావాలంటే ఎలా కటింగ్ చేసుకోవచ్చో మీకు సింపుల్‌గా ఈ బ్లౌజ్ కటింగ్‌లో మీకు టిప్స్ అనేది చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఈజీగా అయితే అర్థమవుతుంది. మా వాళ్ళకి బ్లౌజ్ ఎట్లా వేయాలో తెలియదు అనుకునే వాళ్ళకి నేను ఫస్ట్ నుంచి కూడా ప్రతి టిప్స్ కూడా చూపిస్తున్నాను. ఇప్పుడు మనకు బ్లౌజ్ ఎప్పుడు కూడా ఈ అంచులు ఎప్పుడు కూడా మనకి 2 కూడా ఆపోజిట్‌లో వేసుకోవాలి. ఈ విధంగా డబల్ ఫోల్డ్ చేసుకొని మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ అయితే చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇప్పుడు డబల్ ఫోల్డింగ్ అనేది ఈ విధంగా తీసుకొని మనం సైడ్ ఎడ్జెస్ క్రాస్లో అవి ఉన్నట్లయితే క్రాస్ అయితే మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. మెయిన్ మనకి ఫోల్డింగ్స్ రాకుండా చూసుకోవాలి, సైడ్ ఎడ్జెస్ కానీ మొత్తం అంతా బ్లౌజ్ కూడా. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా తెలియచేయచ్చు, కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసుకోవాలి. మనం బయటకు వెళ్ళి నేర్చుకునే టైం లేదు అనుకునే వాళ్ళు ఈజీగా మన ఇంట్లో ఉంటూనే బ్లౌజ్ అనేది ఎటువంటి డౌట్స్ కూడా ఉండవు ఈ విధంగా టిప్స్ పాటిస్తే. ఇప్పుడు ఫుల్ బ్లౌజ్తో మనం లూజ్ అయితే తీసుకోవసరం లేదు, ఓన్లీ బ్యాక్ పార్ట్ ఒకటే ఈ విధంగా 2 ఖర్చులు కూడా మిడిల్కి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి నడుము పైకి ఎత్తకుండా ఉండాలంటే టిప్స్ అయితే చూపిస్తున్నాను. ఫస్ట్ టిప్, మీకు ఈ నడుము దగ్గర మనం ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ అయితే చేసుకోవాలి లూజ్ కోసం. బెల్ట్ అనేది లాస్ట్‌లో తీసుకోవచ్చు. బెల్ట్ వేయడం వల్ల మెయిన్ మనకి నడుము పైకెత్తకుండా స్టిఫ్‌గా ఉంటుంది కాబట్టి నడుము దగ్గర బెల్ట్ లాస్ట్‌లో తీసుకోవచ్చు. ఇప్పుడు లూజ్ వచ్చి మనకి బ్యాక్ పార్ట్ టక్స్ కోసం మనం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు లూజ్ అయితే అయిపోయింది, బ్లౌజ్ లూజు. ఓన్లీ బ్యాక్ పార్ట్ లూజ్ ఒకటి తీసుకుంటే సరిపోతుంది ఫుల్ బ్లౌజ్‌కి. ఇప్పుడు నేను బ్లౌజ్ ఎంతైతే పొడవు ఉందో షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్‌కి డాట్‌కి కరెక్ట్‌గా పొడవు అయితే మార్కింగ్ చేసి చూపిస్తున్నాను. ఖర్చు పైకి పెట్టుకొని ఖర్చుతో పైకి పెట్టుకొని ఒక మార్కింగ్ అయితే చేసుకోండి. ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్తోనే మనకి ఫుల్ బ్లౌజ్ లూజ్ మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పొడవు లూజ్‌కి ఒక బాక్స్‌లో అయితే డ్రా చేసుకోవాలి. మీరు ఎలా కటింగ్ చేస్తున్నారనేది తప్పకుండా కామెంట్ చేయండి. అంటే మీరు ఎలా కటింగ్ చేస్తున్నారనేది నాకు కూడా హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు నడుము దగ్గర నుంచి చంక భాగం పొడవు మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని స్టిచ్చింగ్ పాయింట్‌కి ఒక మార్కింగు, ఖర్చుతో ఎంతైతే పొడవు ఉందో అంతవరకు ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా డీప్ మార్కింగ్ చేసుకోవాలి. మీరు పొడవు వేసుకుంటే డీప్ పైకి పెట్టుకుంటే పైకి మార్కింగ్ చేసుకోండి, లేదా కిందకి నడుము కొంచెం చిన్నగా పెట్టుకొని నెక్ పెద్దగా పెట్టుకున్న వాళ్ళు ఆ విధంగా అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు బ్లౌజ్ మిడిల్ ఫోల్డింగ్ చేసుకొని మార్కింగ్ చేసుకోవాలి. షోల్డర్ జారిపోకుండా మీకు టిప్స్ చెప్తానన్నాను కాబట్టి మీకు టిప్స్ చెప్తున్నాను. షోల్డర్ దగ్గర ఫుల్ బ్లౌజ్ని ఈ విధంగా వేసుకోవాలి. ముందు ఫోల్డింగ్స్ అవి లేకుండా ఈ విధంగా వేసుకోండి. ఇప్పుడు డీప్ దగ్గర అంటే కరెక్ట్గా మనం స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు ఫోల్డింగ్స్ అన్నీ కూడా ఈ విధంగా సర్దుకోండి. ఎందుకంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ప్రతి పాయింట్ కూడా అవసరం కాబట్టి నేను ప్రతి టిప్ కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు నెక్ దగ్గర లూజ్ తీసుకోవాలి, లేదా మీకు రాదు కొత్తగా నేర్చుకుంటున్నాం మాకు ప్రతి పాయింట్ రావాలి అనుకునే వాళ్ళు ఈ నెక్ దగ్గర నుంచి లూజ్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోండి. కరెక్ట్గా ఫోల్డింగ్స్ రాకుండా ఈ విధంగా సర్దుకొని మార్కింగ్ చేసుకోండి. స్టిచ్చింగ్ పాయింట్లో మార్కింగ్ చేస్తున్నాను. అలాగే ఖర్చు కోసం 4 ఇంచ్ ఎక్స్ట్రా బయటికి మార్కింగ్ చేసుకోవాలి. మరి లోపలికి తీసుకోకూడదు మార్కింగ్ ఎప్పుడు కూడా. నెక్ అనేది లోపలికి వెళ్ళిపోయి పెద్దదైపోతుంది కాబట్టి నెక్ పార్ట్కి ఎప్పుడు ఖర్చు కోసం ఎక్స్ట్రా అనేది బయటికి ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ వెడల్పు ఎంత అవుతుందో అక్కడికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు కోసం 4 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. అలాగే చంక భాగం లూజ్ తీసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరికి మనకి ఖర్చు ఎక్కడైతే ఉందో అక్కడికి ఒక డ్రా చేస్తున్నాను.
ఇది మనకి స్టిచ్చింగ్ పాయింట్ ఇది. కరెక్ట్‌గా ఈ విధంగా డ్రా చేసుకోవాలి. బేసిక్ తెలియని వాళ్ళకి ఈ పాయింట్స్ అన్నీ మీకు చాలా క్లియర్‌గా ఉంటుంది. అలాగే ఎక్స్ట్రా ఖర్చు కోసం పాయింట్స్ ఎక్స్ట్రా డ్రా చేసుకోవాలి. మీకు ఇంకా స్ట్రెయిట్‌గా కావాలి అనుకునే వాళ్ళు, నార్మల్‌గా మార్కింగ్ చేయాలి అనుకునే వాళ్ళు ఈ విధంగా స్ట్రెయిట్‌గా డ్రా చేసుకోండి. ఈ మార్కింగ్ నుంచి ఈ మార్కింగ్‌కి డ్రా చేసుకోవాలి. ఫస్ట్ బేసిక్స్ రాదు అనుకున్న వాళ్ళు ఈ విధంగా ట్రై చేయండి. నెక్స్ట్ ఈ విధంగా మార్కింగ్ చేసుకోవచ్చు మీరు. అలాగే ఇక్కడ వచ్చేసరికి మనం ఇక్కడి నుంచి ఇక్కడికి 1½ ఇంచ్ అయితే డ్రా చేసుకోవాలి. అప్పుడు ఈ రౌండ్ షేప్ అనేది మీకు పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇక్కడ కూడా ఖర్చు కోసం పాయింట్స్ ఎక్స్ట్రా డ్రా చేసుకుంటే సరిపోతుంది. లేదా మనం ఈ మార్కింగ్‌లా ఎలా చేసామో అదే మార్కింగ్ లాగా డ్రా చేసుకోవచ్చు. ఈ విధంగా రౌండ్ షేప్ అనేది ఈ విధంగా తీసుకోవచ్చు. మీ షేప్ అనేది చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది ఈ విధంగా డ్రా చేసుకోగలిగితే. ఇప్పుడు మనకి లూజ్ ఎంత అవుతుందో బ్లౌజ్ లూజు ఒక మార్కింగ్ చేసుకోండి. మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మీకు ఈ బ్లౌజెస్ ఒకటే కాదు, ఫ్రాక్స్ కానీ, లెహెంగాస్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి, డ్రెసెస్ కానీ. లూజ్‌గా ఒక మార్కింగ్ చేసుకోండి. మనం కటింగ్‌లోనే ప్రతీదీ మార్కింగ్ చేసుకోగలిగితే స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి ఓల్డ్ బ్లౌజ్‌తో కూడా పని ఉండదు, టైం వేస్ట్ అవ్వదు. ఈజీగా తక్కువ టైంలో బ్లౌజ్‌ని మనం కటింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చుట్టూరు మార్కింగ్ చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. మన క్లాత్‌ని ఎటు జరపకండి క్లాత్‌ని. ఇది లూజ్‌గా ఒక మార్కింగ్ చేశాను. మనం బ్యాక్ పార్ట్ ఒకటి కట్ చేయగలిగితే ఫ్రంట్ పార్ట్ అలాగే హ్యాండ్స్ ఇవన్నీ కూడా ఈజీగా కట్ చేసుకోవచ్చు. మీరు క్లాత్‌ని ఎటు జరపకుండా ఈక్వల్‌గా చూసుకుంటూ ఎక్స్ట్రా అంతా ఇప్పుడు బ్యాక్ పార్ట్ లోపల ఫోల్డింగ్ దగ్గర కొంచెం కట్ చేసుకోండి. వర్క్ పొడవును తెలియడం కోసం. ఇప్పుడు బ్యాక్ టక్స్ చూపిస్తున్నాను. షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్‌కి చూసుకొని టక్స్ ఈ విధంగా వేసుకోవాలి. మనకి బ్లౌజ్ టక్స్ పొడవును బట్టి వేసుకోండి. ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా వెడల్పు వేస్తే సరిపోతుంది. ఈ విధంగా 2 సైడ్స్‌కి కూడా ఆ విధంగానే డ్రా చేసుకోండి. మిడిల్‌కి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మార్కింగ్ చేసుకోండి. 2 సైడ్స్‌కి కూడా ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇదే బ్యాక్ పార్ట్ మనం ఫ్రంట్ పార్ట్ మెజర్‌మెంట్ తీసుకోవాలి. ఒక 2 ఇంచెస్ వరకు మనం పైకి ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవు ఎంత అవుతుందో చెక్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్‌కి ఎప్పుడు కూడా మనం ఉక్సులు పట్టీని ఉపయోగించుకోవాలి. మీరు తాళ్ళు పట్టీతో తీసుకోవడం వల్ల మీకు నెక్ పార్ట్ అనేది పెద్దదైపోతుంది. కాబట్టి సాగిపోయి జారిపోతుంటుంది చెప్పులు మనకి. అలా జారకుండా ఉండాలంటే మనం కంపల్సరీ మనం ఈ విధంగా అయితే ఉక్సులు పట్టీని ఉపయోగించుకోవాలి. షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ డాట్ కరెక్ట్‌గా పొడవు ఈ విధంగా చెక్ చేసుకోండి. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మనం మార్కింగ్ అయితే చూపిస్తున్నాను. కరెక్ట్‌గా మనకి ఖర్చుతో ఎంత పొడవు ఉందో ఈ విధంగా సాగకుండా చెక్ చేసుకొని మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్‌కి వచ్చేసరికి మనం క్రాస్‌గా తీసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా క్రాస్‌గా అయితే ఫ్రంట్ పార్ట్ కోసం ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్‌లోనే వేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ చుట్టూరు కూడా మార్కింగ్ చేసుకోవాలి. మీకు ఇక్కడ వరకు డౌట్స్ లేవని అనుకుంటున్నాను.
మీకు ఫ్రంట్ పార్ట్, నెక్ పార్ట్ అనేది స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఈజీగా అర్థమవుతుంది. నేను స్టిచ్చింగ్ పాయింట్‌లో మార్కింగ్ అయితే చేస్తున్నాను. అలాగే వెడల్పుని బట్టి కరెక్ట్‌గా చూసుకొని మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు కింద పార్ట్‌లో కూడా ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్‌లో ఒక మార్కింగు, లోతు తీసే దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. నెక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ అనేది ఉక్సులు పట్టీని ఉపయోగించుకొని మార్కింగ్ అనేది చేసుకోవాలి. కరెక్ట్‌గా ఫోల్డింగ్స్ అన్నీ సర్దుకొని మార్కింగ్ చేసుకోండి ఫ్రంట్ పార్ట్ కోసం. ఇప్పుడు మనకి స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడికి ఒక డ్రా చేస్తున్నాను. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఖర్చు కోసం పాయింట్స్ ఎక్స్ట్రా ఈ విధంగా పైకి డ్రా చేసుకోండి. ఇప్పుడు మిడిల్ డాట్ కోసం కింద ఖర్చు కోసం మనం ఒక 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి. అలాగే ఇప్పుడు లోతు తీసుకోవాలి షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ డాట్‌కి. ఈ విధంగా డ్రా చేసుకోవాలి. అలాగే నడుము భాగానికి వచ్చేసరికి కొంచెం లోతు భాగాన్ని పైకి డ్రా చేసుకోవాలి ఈ విధంగా. పాయింట్‌లో మార్కింగ్ అనేది ఈ విధంగా డ్రా చేస్తున్నాను. ఇప్పుడు చుట్టూరు కూడా ఎక్స్ట్రా క్లాత్‌ని కట్ చేసుకోవాలి. మన ఫ్రంట్ పార్ట్‌లో చంక భాగానికి ముడతలు రాకుండా ఉండాలంటే ఎక్కడ లోతు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. మీరు స్కిప్ చేస్తే మీకు నేను చెప్పే ప్రతి పాయింట్ కూడా మిస్ అయిపోతారు కాబట్టి నేను చెప్పే ప్రతి పాయింట్ కూడా మీరు కట్ చేసుకోండి. ఈజీగా అయితే మీ బ్లౌజ్ మీరే కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్‌కి లోతు అయితే తీస్తున్నాను. మనం బ్యాక్ పార్ట్ మళ్ళీ తీసుకోకూడదు. ఫ్రంట్ పార్ట్‌కి మనం మార్కింగ్ చేసిన దగ్గర ముందు డ్రా చేసుకోండి. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి సన్నగానే తీసుకోవాలి. పైకెళ్ళేసరికి సన్నగా తీసుకోండి. మిడిల్‌లో మాత్రం ఒక హాఫ్ ఇంచ్ మాత్రం ముందే డ్రా చేసుకోవాలి ఈ విధంగా. ఎక్కువ చాలా మందికి బ్లౌజెస్‌లో మనకు డౌట్స్ వచ్చేది ఎక్కువ కామెంట్ చేసేది కూడా మనకి చంక పార్ట్‌లోనే. కొత్తగా నేర్చుకుంటున్నాను చంక పార్ట్‌లో ఎలా కట్ చేసుకోవాలని చాలామంది కామెంట్ చేస్తున్నారు కదండీ! మీకు ఇక్కడ డౌట్ అనేది క్లియర్ అయింది అనుకుంటున్నాను. ఈ విధంగా పాటించండి. అలాగే డాట్స్ వచ్చి నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఫ్రంట్ వీడియోలో. ఇప్పుడు షేప్ బెల్ట్ అయితే కటింగ్ చేసుకోవాలి. మనకి బ్యాక్ పార్ట్‌కి బెల్ట్ వేసుకోవాలి కాబట్టి అంచు ఉన్నదాన్ని మనం అంచు వేసుకున్నట్లయితే ఒక సైడ్ అంచు కుట్టవసరం లేదు. ఇలాంటి చిన్న టిప్స్ పాటించండి సరిపోతుంది మీకు. ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ కోసం బెల్ట్‌ని కట్ చేస్తున్నాను. ఒక 2 ఇంచెస్ తీసుకోండి. ఈ విధంగా బెల్ట్‌ని జాయింట్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు మనకి క్లాత్ ఎక్కువ ఉన్నట్లయితే 2 చొప్పున తీసుకోండి ఒక్కొక్క సైడ్ కూడా షేప్ బెల్ట్‌ని. మనకి క్లాత్ తక్కువ ఉంది అనుకునే వాళ్ళు ఒక్కొక్కటి తీసుకొని వెనకాల వేరే క్లాత్ అయినా యూజ్ చేసుకోవచ్చు. లేదా ఓల్డ్ ఫైన్ క్లాత్స్‌నైనా యూజ్ చేసుకోండి. మీకు షేప్ బెల్ట్ దగ్గర ఫ్రంట్ పార్ట్‌లో కూడా పైకెత్తకుండా స్టిఫ్‌గా ఉంటుంది మీకు. ఇప్పుడు షేప్ బెల్ట్ కోసం మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు షేప్ బెల్ట్ కోసం లూజ్‌గా ఒక మార్కింగ్ చేసుకోండి ఫస్ట్. ఖర్చు కోసం కూడా ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా కిందకి మార్కింగ్ చేసుకోవాలి. మనకి కరెక్ట్‌గా పొడవు ఎంతైతే ఉందో ఈ పైన మార్కింగ్ దగ్గర నుంచి కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఉక్సులు పట్టీని ఉపయోగించుకొని మెజర్మెంట్ అయితే తీస్తున్నాను. ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా ఖర్చు కోసం మనం ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని మార్కింగ్ అయితే చేసుకోవాలి. మనకి పొడవు ఎంత అవుతుందో ఖర్చుతో పొడవుకు ఒక మార్కింగు, స్టిచ్చింగ్ పాయింట్‌లో ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే లూజ్‌ని బట్టి ఒక మార్కింగ్ చేస్తున్నాను.
ఇక్కడ కూడా ఖర్చుతో పొడవుకి మార్కింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి లోతు తీసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా అంతా కూడా కింద పైన కూడా కట్ చేసుకోవాలి. ఇది ఓపెన్ సైడ్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఓపెన్ ముక్కలు కూడా 2 తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో స్ట్రైట్ పీస్ని ఓపెన్ సైడ్ స్ట్రైట్ పీస్ తీసుకోండి. ఒక 2 ఇంచెస్ మెడపట్టికి ఇప్పుడు కూడా క్రాస్ కటింగ్కి క్రాస్ కని కట్ చేసుకోవాలి. ఒక 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం 2 ఫోల్డింగ్స్లో ఉంది కాబట్టి ఇదే క్లాత్ని మిడిల్కి ఫోల్డింగ్ చేసుకోవాలి. లోపల ఫోల్డింగ్ కోసం మనం ఒక 1.5 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. ముందు ఒక 1/2 ఇంచ్ ఫోల్డింగ్ కోసం, అలాగే ఒక 1 ఇంచ్ వరకు హెమ్మింగ్ వర్క్ చేయడానికి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ పొడవు మార్కింగ్ చేసుకోండి. లూజ్కి ఒక మార్కింగ్, ఖర్చు కోసం ఒక 2 ఇంచెస్ తీసుకోవాలి. అలాగే షోల్డర్ పొడవుకి ఒక మార్కింగ్. ఇప్పుడు హ్యాండ్కి మనకి లూజ్ ఎంత అవుతుందో మార్కింగ్ చేసుకున్నాం. అలాగే ఖర్చు ఎంత అవుతుందో కూడా ఖర్చు ధరకు ఒక మార్కింగ్ అయితే చేస్తాను. 1/4 ఇంచ్ ఎక్స్ట్రా. మనకి చంకభాగం పొడవు ఎంత అవుతుందో అంత పొడవుకి ఈ పైనుంచి డ్రా చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మనం చుట్టూరు కూడా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. మీరు మెయిన్ మనకి చంక భాగంలోనే ఎక్కువ ఫోల్డింగ్స్ వస్తుంటాయి. అవి రాకుండా ఉండాలంటే మీకు టిప్స్ చూపిస్తాను. ఇప్పుడు మీకు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా చూసుకొని కట్ చేసుకోండి. మనకి సైడ్ ఎడ్జెస్లో 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా ఉండే విధంగా చూసుకోవాలి. ఫోల్డింగ్ దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ వరకు పొడవని తెలియడం కోసం. షోల్డర్ మిడిల్లో కూడా కొంచెం కట్ చేసుకోండి. ఈ మిడిల్ ఎప్పుడు కూడా మనకి షోల్డర్ మిడిల్కి రావాలి. అప్పుడు మనకి హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది షోల్డర్ మిడిల్లో. ఇప్పుడు రైట్ సైడ్ సెంటర్ లోపలికి వేసుకొని మనం రాంగ్ సైడ్కి ముందు డ్రా చేసుకోండి. ఇప్పుడు లోతు తీసుకోవాలి 2 హ్యాండ్స్కి కూడా. ఇప్పుడు రాంగ్ సైడ్ డ్రా చేస్తున్నాను మీకు. ఇది మనకి ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగానే స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఫోల్డింగ్స్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలో మీకు టిప్స్ చూపిస్తాను. ఇప్పుడు మనకి స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడి నుంచి సన్నగా మార్కింగ్ అయితే ఈ విధంగా డ్రా చేసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా మీకు ఫోల్డింగ్స్ అనేది రమ్మన్న రావు. ఈ విధంగా కట్ చేసుకోగలిగితే స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోండి. మీకు ఇది పాయింట్ అనేది తెలియడం కోసం ఫ్రంట్ పార్ట్కి మనం వచ్చే విధంగా స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి స్టిచ్చింగ్ పాయింట్ అనేది 2 సైడ్స్కి కూడా ఈ విధంగా డ్రా చేసుకోగలిగితే మనం కటింగ్ చేసేటప్పుడు బ్లౌజ్తో కూడా పని ఉండదు. తక్కువ టైంలో మనం ఎక్కువ బ్లౌజ్ స్టిచ్ చేయాలనుకున్నట్లయితే ఈ విధంగా డ్రా చేసుకోండి. నేను పాటించే టిప్స్ అయితే మీకు చూపిస్తున్నాను. నేను ప్రతి టిప్స్ కూడా మీరు ఈ విధంగానే ట్రై చేయండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే తెలియచేయచ్చు. కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ. అలాగే మెడ ముక్కలు వచ్చి మనకి క్రాస్గా ఒక 1 ఇంచ్ వెడల్పు తీసుకోవాలి. మీకు ఫ్రాక్ కానీ లెహెంగాస్ కానీ ప్రతి ఫ్రాక్స్ కూడా మీకు మోడల్ అయితే మీకు చూపిస్తాను. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే తెలియచేయండి. ఒక లైక్ అయితే చేసి ఎంకరేజ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.